నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ దొర. ఈ మనం సుఖంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండడానికి డబ్బు చాలా అవసరం అండి. ఈ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు హోదా కోసం, ఆస్తి, అంతస్తు, ఉన్నతమైన స్థానం, డబ్బు కోసం ఆతృత పడుతున్నారండి. ఆతృత అంటే వాళ్ళ మంచి పొజిషన్‌లో ఉండాలని కోరుకుంటున్నారు. అంత తప్పేం లేదండి. కానీ వీట్లన్నిట్లికన్నా డబ్బు, ఆస్తి, అంతస్తు వీటన్నిటికన్నా మనశ్శాంతి అనేది చాలా ముఖ్యమండి ప్రతి మనిషికి. ఉన్నారండి. డబ్బుకి ఎటువంటి ప్రలోభం అంటున్నాను. డబ్బు ఆశపడకుండా మనశ్శాంతిగా ఉండాలని చెప్పి చాలామంది ఉన్నారండి. కానీ ఆ మనశ్శాంతి కూడా కరువు అవుతుందండి. మనశ్శాంతిని ఎవరు అప్పుగా కూడా ఇవ్వరండి. డబ్బు అంటే ఏదోలా సంపాదించుకోవచ్చు, కానీ మనశ్శాంతిని ఎవరు అప్పుగా కూడా ఇవ్వరు. ఎక్కడ మార్కెట్లో దొరికే వస్తువు కాదు. కానీ అటువంటి మనశ్శాంతి కూడా కొరవడుతుందండి. ఎలాగంటే మీరు ప్రశ్నించే తత్వం ఉంటే మీలో మనశ్శాంతి ఉండదండి. చాలామంది అదే అనుకుంటారు. డబ్బు ఆశ లేకపోయినా మనశ్శాంతిగా ఉండొచ్చు. కానీ ప్రశ్నించే తత్వం లేకపోతేనే, డబ్బాస్ లేకపోయినా ప్రశ్నించే మనస్తత్వం కూడా ఉండకూడదండి. ప్రశ్నించే మనస్తత్వం ఇది తప్పు అని చెప్పే ఇది లేకుండా ఉంటే అప్పుడు మనశ్శాంతిగా ఉండొచ్చు. ఈ రోజుల్లో నిజంగా ఎటువంటి ఆశ లేకపోయినా, దేని మీద వ్యామోహం లేకపోయినా సరే, ముక్కుసూటికి వెళ్ళడం, ప్రశ్నించే తత్వం ఉండడం వలన ఆయన మనశ్శాంతి లేకుండా ఉంటున్నాయండి. ఈ వీడియో ద్వారా నేను అదే 10 మందికి తెలియజేయాలనుకుంటున్నానండి. ఆ విధంగా ఎందుకు తయారవుతుందండి? ప్రశ్నించే తత్వం ఉన్నవాడికి మనశ్శాంతి ఎందుకు కరువు అవుతుందండి? ఒక్కసారి దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.